అందరికి వందనములు. ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనములు. నా చిన్న సాక్ష్యం, దేవుడు ఎన్నో గొప్ప మేలు చేసిండు. మేము చాలా రోజులు అయి దేవుణ్ణి తెలుసుకొని మా గ్రామానికి దైవజనుడు అన్నయ్య సూలియ తందుకు అత్తుండే వచ్చినప్పుడు మేము అన్ని రకాల చేతబడితో నాయన పీడింపబడ్డాం. మేము ఒకప్పుడు చేతబడితో పీడింపబడ్డప్పుడు దైవజనుడు మా ఇంటికి వచ్చి మాకు సూదులు ఇచ్చి, అమ్మ మీరు దేవుని నమ్ముకోమని చెప్పిండు. దేవుని నమ్ముకోమని చెప్పి మా కొరకు ఎంతో ప్రార్థన చేసిండు దైవజనుడు మా అన్నయ్య. పెద్దమ్మ కూడా మా కొరకు అనేక సార్లు కన్నీరుతో ప్రార్థన చేసింది. మేము బ్రాగైనాము. దేవుడు బ్రాగు చేసిండు మమ్మలను. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని మేము ఇర్చిపోలేము, మర్చిపోలేము. భయంకరమైన కష్టాలు మా జీవితంలో కలిగినాయి, కానీ దేవుని మేము ఏమాత్రం విడిచిపెట్టలేము. నాకు 2 కుమారులను ఇచ్చిండు, ఒక కుమార్తెని ఇచ్చిండు దేవుడు. మంది అన్నారు, నీకు 2 కొడుకులను ఇచ్చిండు, నీ పిల్లలు తినకందుకు అన్నం లేదు, బీద చేతులు ఉన్నారు, నీ పిల్లలు ఏం తింటారని ఎందరో నా సాటికి మత్తు తిట్టిండ్రు నన్ను. మా వాళ్ళు అన్నారు, పిల్లల్ని ఇచ్చిండు దేవుడు, అలా కన్నమియ్యగా పోతాడా అని బాగా మా వాళ్ళు అన్నారు. బీద స్థితిలో మా అత్తగారు ఉండేది, అయినా భయపడలేను నేను. దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఏడ్చిన నా కొడుకులకు దేవుడు ఎంతో మేలు చేసిండు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మమ్మల్ని బ్రతికించిండు. అన్న వస్త్రాలు దేవుడు సమృద్ధి ఇచ్చిండు. ఎన్నో మేలు చేసిండు నా జీవితంలో, చెప్పలేని మేలు చేసిండు. మొన్న కూడా 7 ఏళ్ళు నా కొడుకు కంటికి కనబడకుండా హైదరాబాద్లో ఉన్నాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. అయ్యో నా కొడుకు లేడు అని బాగా ఏడిచిన. ఎప్పుడు చూడు నెమ్మది ఇచ్చిండు దేవుడు. ఉన్నాడని చూపించిండు, నెమ్మది ఇచ్చిండు, కానీ నేను నమ్మలేదు. మళ్ళా దేవుడు అన్నాడు, నీ దైవజనుడికి చెప్పని దేవుడు మనసులో ఊరికి అనిపించిండు. అన్నకు చెప్పిన ప్రార్థన చేపిస్తే అన్న ప్రార్థన చేసిండు, అమ్మ ప్రార్థన చేసిండు. ఉన్నాడు బిడ్డ, ఎటు పోలేడు, ఉన్నాడు బిడ్డ అని చెప్పిండ్రు. మొన్న 7 రోజులు ఈ సంఘంలో మీటింగు పెట్టిండు అన్నయ్య. 7 రోజుల మీటింగులో నా కుమారుడు వచ్చి ఇక్కడొక్క దినము దేవుడు ఉంచుకున్నాడు. దేవుడికి స్తోత్రము, వందనములు, నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఎంత గొప్ప మేలు చేసిండు నా జీవితంలో, మర్చిపోలేము. అక్క దేవుని నమ్ముకొని మేము 5 అక్కయ్యలు, మాకు ఒక్కడే తమ్ముడు. మేమందరము దేవుడి సన్నిధానంలో ఉన్నాము. మా అక్క దేవుని నమ్ముకోమంటే నమ్ముకునలేదు, లోకం విడిచి వెళ్ళిపోయింది. మంత్ర శక్తబడితో మేము ఎంతో దుఃఖపడ్డాము. మేమందరం ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న సంది మేము మా జీవితాలు బాగు చేసిండు దేవుడు. మాకు ఎన్నో మేలు చేసిండు దేవుడు. ఇది నా చిన్న సాక్ష్యము. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఈ టీవీ కార్యక్రమానికి ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ మా హృదయపూర్వకమైన నిండు హృదయంతో మా శుభాలు మీకు తెలియపరుస్తూ ప్రభుపక్షంగా మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. పిల్లల ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎంతో దీవెనకరంగా ప్రభు గడిచిన అనేక నెలలుగా మీతో ఈ సాహసం చేయడానికి దేవుడు మాకు సహాయపడుతున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ అలాగే నగరంలోనూ దేవుడు మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి ఆ స్థలాల్లో మేము పరిచయం జరిగిస్తూ దేవుని యొక్క పరిచయ బాధ్యతల్లో అనేకులకు దేవుని ప్రేమను పంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతున్నారు. తప్పక ఈ పరిచయల కొరకు కూడా మీ ప్రార్థనలు ఎత్తిపట్టాలని కూడా ప్రభుపక్షంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. దేవా, మీ యొక్క సన్నిధి ప్రత్యక్షత, మీ యొక్క మహిమ మేము చూసినట్లయినా సర్వోన్నతుడైన క్రీస్తు అనే ఈ గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి వారికి ఉద్యోగము, ఆత్మలో నడిపింపు, దేవుని ప్రేమ ప్రతి వారు గుర్తించి మీకు సాక్షులుగా జీవించే కృపను, భాగ్యాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారిని ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి.
యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. ఆమేన్. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి సంగతి మీతో జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కపెర్నహూములో దేవుని మహిమ అనే మాట శీర్షిక ద్వారా మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. కపెర్నహూములోనే కాదు, ఈరోజు మీ గృహంలో కూడా ఈ అద్భుతాన్ని దేవుడు చేయగలడు. మీరు విశ్వాసంతో ప్రభుత్వం చూడగలిగినట్టయితే మీ జీవితంలోని ప్రతి చీకటిని దేవుడు వెలుగు చేయగలడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా జీవితంలో వెలిగే లేదు, నేను చాలా ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత ఉపవాసం ఉన్నా, నేను దేవుని ఎంతగానో నేను ప్రయాసపడుతూ పరిచయలు సహకరిస్తున్నా, నమ్మకంగా ప్రభు నాకు ఇచ్చిన వాటిలో 10వ వంతు 10వ భాగాన్ని మా మందిరంలో చెల్లిస్తూ ఉన్నా, ఆయా సమయాల్లో దేవుడు వీలు కుదిర్చినప్పుడల్లా ఇలాంటి టీవీ కార్యక్రమాలకి దేవుని స్వార్థ ప్రకటన కొరకు ప్రపంచ తెలుగు స్వార్థ మహోద్యమంలో నేను కూడా ఒక భాగస్థురాలిగా ఉంటున్నాను. అయినా నాకెందుకో అద్భుతాలు నా జీవితంలో జరగలేదే అని మీరు నిరాశపడుతుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ద్వారా ధైర్యపరిచి దేవుని మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు మీ జీవితంలో అద్భుతాన్ని తప్పక చేయగలరు. దేవుడు అద్భుతాన్ని చేయడానికే ఆయన ఈ సంవత్సరాన్ని, ఈ కాలాన్ని మనకిచ్చినాడు. ప్రభు ఈ కాలంలో నిలబడి ఈ సమయం మధ్య మనతో చెప్పే మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను, ఒక గొప్ప అద్భుతాన్ని నేను నీ కొరకు చేయబోతున్నాను, విశ్వాసంతో నువ్వు నా తట్టు కనిపెట్టుకొని దేవుడు అంటున్నాడు. కొందరు అనుకుంటారు, చాలా కాలం గడిచిపోనివ్వండి, ఇప్పుడు ఎందుకు ప్రభు కొరకు జీవించడం, ఇంకా చాలా సంవత్సరాలు కొన్ని గడిచిపోని ఇంకా అనుకుంటూ ఉంటారు. బిల్లి సండే అనే భక్తుడు అంటాడు, కొంతమంది జీవితాన్ని క్రొవ్వొత్తిలా సాతాను కొరకు కాల్చేసి చివర అది అరిగిపోయినప్పుడు లేచే పొగను దేవుని ముఖాన పెడతారు అంటాడు. ఉద్దేశం ఏంటంటే, జీవితంలో చాలా కాలాన్ని వ్యర్థమైన వాటికి వినియోగపరిచి దేవుని కొరకు ఉపయోగపడని వాటిని చాలా ప్రేమించి లోక సంబంధులకు జీవిస్తూ దేవుని కొరకు ఏది చేయలేని విధంగా జీవితాన్ని చాలా దుఃఖకరంగా మరి ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాని విధంగా జీవితాన్ని చాలా కష్టపరుచుకుంటూ ఉంటారు, దుఃఖపరుచుకుంటూ ఉంటారు. దేవుని ప్రజలారా, ఈ ప్రత్యేక సమయాన్న ప్రభువుకు మనం ఇవ్వదగినటువంటి ఒక అమూల్యమైనటువంటి మంచి సమయాన్ని ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు, ప్రభు కార్యం కొరకు మనం ఎంతగానో ఉపయోగపరచడాన్ని కోరుకోవాలి. ఏదో రేపు చేస్తాని కాదు, ఇప్పుడే మనం చేయాలి. ఈ క్షణమే ఒక తీర్మానాన్ని చేయాలి. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో అనేకరితో మన యొక్క ప్రేమను పంచుకోవాలి. మనము ఈరోజు మనమున్న స్థితిని బట్టి సంతోషపడి నేను రక్షణ పొందినాను, నా భర్త లేక నా భార్య లేక నా పిల్లలు, నా కుటుంబం రక్షణ పొందని సంతోషపడి మనమే వేడుక చేసుకోవడం కాదు. దయచేసి ప్రతి వేడుకను దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి అనేకులు వాక్యం వినేటట్టుగా మీరు నడిపించండి. మీ జన్మదినం వచ్చిందా, వివాహ దినం వచ్చిందా, ప్రభు మీకు మేలు చేసినారా, ఏమైనా అవకాశం ఉంటే కొంతమందినైనా ప్రభు వాక్యం తెలియని వారిని కూడా దాంట్లో మీరు పిలిచి దేవుని మాటలు వారికి వినిపించండి. దేవుని ప్రేమను వారికి మీరు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మన వేడుకలంటే, మన సొంత కార్యక్రమాలంటే చాలా వరకు జరుగుతున్న పని ఏంటంటే, మనకు మనం వేడుకలు చేసుకోవడం, మనకు మనమే విందు భోజనాలు చేసుకోవడం, సువార్త అందని వారి పట్ల మనం ఏ ధ్యాస కలిగి ఉన్నాం. ప్రియులారా, ప్రభు ఒక దినం నిన్ను నన్ను ప్రశ్నిస్తారు. ఎందుకింత ప్రయాస, ఈ గాస్పెల్ టీవీ వారు ఎందుకింత కష్టపడుతూ దేవుని సేవకులను ప్రోత్సహించి ఈ విధంగా కొన్ని వేల రూపాయలు మాలాంటి సేవకులు, మామ సంఘాలలో మీలాంటి పరిశుద్ధుల యొక్క స్పాన్సర్స్ యొక్క సహకారంతో దేవుని ప్రేమని విధంగా ప్రతి నెల కొన్ని వందలు వేల రూపాయలు దేవుని పని కోసం ఖర్చు పెడుతూ దేవుని రాజ్య నిర్మాణం ఎందుకు ఈ విధంగా భాగస్థులు అవుతున్నాము అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక గొప్ప భారం కలిగి పరిచర్య జరుగుతూ ఉంది. మీరు కూడా ఈ భారాన్ని పంచుకోగలిగితే, మీరు కూడా సువార్త సేవలో ఒక మంచి సహాయకులుగా మీరు నిలబడగలిగితే, దేవుని సేవ దినదినం కూడా ఎంతగానో విస్తరిస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు వారు ఖాళీగా లేరండి. ప్రభు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతల్లో కపెర్నహూములో అనగా యేసుప్రభు వారు ఏ సిటీలో అయితే తన యొక్క పరిచర్య కేంద్రంగా ఆయన బాల్యకాలంలో నజరేతులు పెరిగారు. అందుకే ప్రభువారిని నజరేయుడైన యేసు అని పిలిచారు. ఆ తర్వాత ప్రభువారి యొక్క పరిచర్య కేంద్రము కపెర్నహూమునకు మార్చబడింది. ప్రభు కపెర్నహూముకు మారారు. కపెర్నహూము నుండి దాన్ని ప్రభు తన పట్టణమని పిలిచారు. ప్రభు మహాకృపను బట్టి నేను పోయిన సంవత్సరం ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి, హోలీ ల్యాండ్ వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. కపెర్నహూము పట్టణంలోని ఆ స్థలానికి, ప్రస్తుతం నేను మీకు బోధిస్తున్న ఈ స్థలానికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేసినారు. ఎందుకంటే వాక్యం చాలా వాస్తవమైనటువంటి సత్యగ్రంథం. ఈ సత్యగ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడిన సంగతులు చాలా అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రుజువులతో ప్రస్తుతం ఇంకా వాటి ప్రతి రుజువు ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి, వాస్తవికమైనటువంటి గ్రంథం. దేవుని వాక్య గ్రంథంలో ఎలాంటి మరి అతిశయోక్తులు కానీ, ఏదో గొప్పగా మనుషులు రాసుకున్న పద్ధతులు కానీ ఏమీ లేవు. కానీ వాస్తవమైన విషయాలే, దేవుని ప్రేమ యథార్థంగా చెప్పబడుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మొదటి గ్రంథంగా ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసినారు. మరి అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను అనేక మందికి అందించడానికి పరిశుద్ధులు గత అనేక యుగాలుగా ప్రయాసపడుతూనే ఉన్నారు.
ప్రభు ఇప్పుడు కపెర్నహూము పట్టణానికి చాలా కొద్ది దినముల తర్వాత ప్రభు అక్కడికి వచ్చినారు. ఎందుకంటే అక్కడ ప్రభు పరిచయం చేయడానికి ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రభు ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. ఒక ఇంట్లో ప్రభు ఉన్నాడనే సమాచారం రాగానే వాళ్ళందరూ ప్రజలు, ఆ పట్టణస్థులందరూ కూడా చాలా వేగంగా వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వారికి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక శ్రమ, వేదన, అనారోగ్యము, శోధనలు, కన్నీళ్లు, ఎన్నెన్నో బాధలతో ప్రజలు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కష్టాలు, బాధలు ఈ లోకంలో ఒకరికి పరిమితం కాదు. అనేక కష్టాలతో, అనేక బాధలతో అనేకులు ఉన్నారండి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘం ఆరాధన చేసుకుని వెళ్ళిపోకూడదు. బాధలను వారిని పరామర్శించాలి. సంఘంలో మీకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఉంటే, బాధలు ఉంటే వారిని వెళ్ళి కలవండి, పరామర్శించండి, వారి కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే వారిని ప్రేమతో, దేవుడు మీకు కృపను బట్టి వారిని ఆదరించండి. వారి కష్టాలుంటే వారికి దేవుని ప్రేమను చూపండి. మంచి సమయంలో చూపిన ప్రేమ మనం ఎరుగుదాము కదా, వినడం కాదండి. ఇప్పటి నుంచి వాటిని చేయడం నేర్చుకోవడం చాలా అవసరం. సంఘంలో చాలా పనులు, బాధ్యతలు విస్తరించాలంటే, మీ సంఘం చాలా అద్భుతంగా పెంచబడుతూ ఉండాలంటే, అనేక ఆత్మలు మీ యొక్క సంఘంలోనికి నూతనంగా రావాలంటే, సంఘంలో ప్రతి వ్యక్తి కూడా మంచి సమరయునిలాగా పరిచర్య చేయాలి. కపెర్నహూములోని దైవ సేవ ఎంత అద్భుతంగా విస్తరించిందంటే, యేసయ్య ఒక ఇంట్లో ఉండడం తెలియగానే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసినారు. ఆ పట్టణస్థులందరూ కూడా చాలా ప్రవాహం వల్ల అక్కడికి వచ్చినారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఉన్న భారం ఏంటంటే, ఏ శ్రమైనా యేసయ్యను కలుసుకుంటే బాగవుతాం. ప్రజలారా, ఈ గొప్ప హామీ, ఈ గొప్ప నిరీక్షణ దేవుడు ఆ రోజు ఈరోజు సమస్త మానవులకు ఇస్తూ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రభు అంటున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదండి. ప్రభు మనల్ని పిలుస్తున్నారు, ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు. ఆయన మనల్ని చాలామంది ఈ పిలుపుని, ఆహ్వానాన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రభు ఇస్తున్న ఆహ్వానం ఏమిటంటే, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటే ప్రభు అంటున్నాడు. అంటే నేను మీకు విడుదలనిస్తానని ప్రభు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? దేవుని దగ్గరికి, ప్రభు సన్నిధికి రావడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు. ఒక మీరు మందిరానికి వెళ్ళలేని వారికి ఉంటే ఇప్పటి నుంచైనా మీ స్థానిక సంఘానికి వెళ్ళండి. ఈ మాటలు వినిచుండగా దేవుని సంఘముతో, సహవాసముతో, దైవజనులతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వారికి కఠినంగా మీతో మాట్లాడితే కూడా తప్పుగా అనుకోకండి. అవి మీకు మేలు చేస్తాయి. కఠినమైన మాటలే మీకు మేలు చేస్తాయి. క్రీస్తులో మిమ్మల్ని తిరిగి, యేసుక్రీస్తుతో మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి ఆనందంలో మిమ్మల్ని తీసుకుని వస్తాయి. నెవర్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్. మీ సంఘాన్ని, మీ పరిచయను, మీ దైవజనులను నిర్లక్ష్య పెట్టకండి. ఈ ఉపదేశం ద్వారా దేవుని మాటలు మీరు వినిచుండగా, దేవుడు ఇంట్లో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, దేవుడు నీ ఇంట్లో ఉండాలని కోరుచున్నాడు. ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడని తెలుసుకొని కొందరు ఏం చేసినారంటే, ఆ స్థలం అక్కడ ఏమాత్రం కూడా లేదు కనుక ఇంట్లో బయట వాకిట ప్రభు వాక్యం బోధిస్తుంటే అందరూ కూర్చున్నారు. అప్పుడు ఇంకేం చేయగలరు? ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తిని కొంతమంది, ఒక నలుగురు మోసుకొని ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ పక్షవాయువు గలవాన్ని యేసయ్య ముందు నిలబెట్టాలని వస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం ఏమిటంటే, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి, బాగులేని వ్యక్తి, ఆరోగ్యం ఏమాత్రం కూడా నిలవబడి నడవలేని వ్యక్తి ఇప్పుడు యేసుప్రభు వారి ముందుకు రాగలిగితే తప్పక బాగవుతాడని వారికి బాగా తెలుసు. వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం? చూశారు, వాళ్ళు విన్నారు. మనం విన్నాము, చూస్తున్నాము, గమనిస్తున్నాము, ప్రకటిస్తున్నాము. సంఘంలో అనేకులు బాగవడానికి మనం చెప్పలేకపోతున్నాం. మీరు సాక్ష్యం చెప్పండి. ఈ కార్యక్రమం ప్రారంభంలో మీరు ఒక సాక్ష్యం విన్నారు. దేవుడి రీతిగా అనేక సాక్ష్యాలు మా పరిచయంలోనే కాదు, అన్ని సంఘాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మేము అద్భుతాలు చేస్తామని ఎప్పుడు మేము చెప్పలేదు. మాకు ఈ వరం ఉందని ఎప్పుడు నేను మాట్లాడలేదు. 25 సంవత్సరాల ఈ చిన్న సేవ జీవితంలో కొన్ని వందల వేల మందికి బాప్తిసాలు ఇచ్చిన సేవకుడిగా నేను ఎప్పుడు కూడా కనీసం ఒక 3-4 వేల మంది ప్రభుత్వం నడిపించిన సేవకుడిగా నేను ఎప్పుడు కూడా ఈ విషయాలలో నాకు ఈ వరం ఉందని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే వరాలు దేవునివ్వండి. ఆయన తన చిత్తాన్ని బట్టి వరాన్ని ఇస్తాడు. వాక్య వరం ఇస్తాడు, స్వస్థ వరం ఇస్తాడు, భాషల వరం ఇస్తాడు, వివేచించే వరం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో ఆ వరాలు ప్రభు ఇస్తాడు. వరాలు ఆయనవండి. మనం వాటి గురించి చెప్పడానికి ఏముంది? అన్నీ ఆయన వరాలు ఇవి. ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రభు నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు అందుబాటులో ఉండి యోగ్యమైన పాత్రలు ఉండగలిగితే చాలు. ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యమండి. అందుకే సాక్ష్యం ఇచ్చడం చాలా ముఖ్యమైన విషయం. 4 వ్యక్తులు ఈ పక్షవాయువు గలవాడిని మోసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభు ముందు అక్కడ ఉంచుతూ ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉంచడానికి స్థలం లేదు కాబట్టి ఆ ఇంటి వారితో మాట్లాడుకొని ఉంటారు. ఆ ఇంటి పైకప్పును తీసివేసి తాళ్ళతో దింపి యేసయ్య ఉన్నటువంటి స్థలంలో ప్రభువు ముందు వారు ఉంచుతూ ఉన్నారు. యేసయ్య ఆ రోగి వైపు చూడలేదు. ఆ దింపుతున్న వారి బలాన్ని, వారు ఎంత బలంతో దింపుతున్నారని ప్రభు చూడలేదు. యేసు ప్రభు వారిలోని విశ్వాసమును చూస్తున్నాడు. చదవండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. యేసయ్య అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. అద్భుతమైన మాట. దేవుడు మానవునితో చెప్పే మాట అన్నిటికంటే గొప్ప మాట. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడితేనే అతడు లేక ఆమె పరలోకానికి అర్హులు అవుతారు. పరలోకం చేరడానికి పాపాలు క్షమించబడకుండా పరలోకానికి రాలేము. ఈ రోజుల్లో స్వస్థత, రక్షణ ఏది గొప్పది అంటే అందరూ స్వస్థ వైపే చూస్తూ ఉంటారు.
స్వస్థ కూడికలకు చాలామంది వస్తారు. రక్షణ వాక్యం అయినా సరే కొంతమంది నేను విన్నాను కదా, ఆల్రెడీ నేను ప్రభుత్వం నడుస్తున్నాను కదా, మందిరానికి కూడా అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాను, వీలైనప్పుడల్లా వెళ్ళడం కాదు, ప్రతి వారం వెళ్ళాలి. వారం మధ్యలో కూడికలు కూడా వెళ్ళాలి. దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తే వారం మధ్యలో పరిచర్యకు కూడా వెళ్ళండి. అవుట్ రీచ్కి వెళ్ళేటప్పుడు మీరు గృహ కూడికలకి, గ్రామ కూడికలకి, పట్టణ కూడికలకి, నగరాలు జరిగే కూడికలకి, మీరు ఏ లొకాలిటీలో పరిచర్య చేస్తున్నారో మీ సంఘము దేవుని సేవలు మీ విధంగా మీరు ఉపయోగపడండి. మీకు దేవుడు ఇచ్చిన తలాంతులను, మీరు మంచి వాయిద్యం వాయించే టాలెంట్ ఉందనుకోండి, చక్కగా వాయిద్యం వాయించండి. మీకు వాహనం నడిపే టాలెంట్ ఉందనుకోండి, మీ పరిచయ బృందంతో మీరు వాహనం నడిపేటువంటి పరిచయలో ఉపయోగపడండి. మీరు వాక్యం అందించే అవకాశం ఉంటే మీ దైవజనుల యొక్క ప్రేరేపణను బట్టి, వారు ఇచ్చినటువంటి సూచనను బట్టి దేవుని సేవలు మీరు పంపబడుతూ ఉపయోగపడండి. కాలం సమీపంగా ఉంది ప్రియులారా, ప్రభు రాబోతున్నారు. ఆయన నీ విశ్వాసమును చూచి సంతోషించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు వారు దించుతున్నటువంటి ఆ యొక్క మంచం వైపు చూస్తూ వారిని దించుతుంటే యేసు ప్రభు వారి విశ్వాసమును చూస్తున్నాడు. ఇంకేదో చూడట్లేదు ప్రభు, వారి బలాన్ని, వారికి ఉన్న పరిస్థితిని వారు ఏ విధంగా దింపగలుగుతున్నారు, చాలా బలమైన వారిలే అని ప్రభు వారి దిక్కు చూసి ఆ రకంగా చూడట్లేదు. కానీ గాడ్ ఈజ్ ఫైండింగ్ అండ్ వాచింగ్ ఓన్లీ ద ఫెయిత్. యేసు ప్రభు వారిలోని విశ్వాసమును గమనిస్తున్నాడు. విశ్వాసము చూసి దేవుడు సంతోషపడుతున్నట్టు ప్రియులారా, క్రీస్తు ప్రియులారా, ఈ ప్రత్యేక దినాన, ఈ ప్రత్యేక సమయంలో ప్రభు మీ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నారు. మీరు విశ్వాసం ఉందా? ప్రభు మీద గట్టి నమ్మిక ఉందా? లేక కొంచెం నమ్మిక ఉందా? లేదా అప్పుడప్పుడే ప్రార్థన చేస్తున్నారా? మీరు మందిరానికి వెళ్ళే విషయంలో అప్పుడప్పుడే దేవునితో సాహసం కలిగి ఉన్నారా? ప్రభు ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిక చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభుత్వం మీరు సమాధాన పడండి. దేవుని సన్నిధితో మీరు ఎల్లప్పుడూ కూడా మమేకమై సాగండి. మీలో విశ్వాసాన్ని కార్యసాధకపరచండి. విశ్వాసం అనే చెట్టుకు ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలే ఆత్మఫలాలు అన్నమాట. ఏమిటా ఫలాలు? ఆత్మఫలాలు ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ విశ్వాసం అనే చెట్టుకున్న ఫలాలు లాంటివి అన్నమాట. చెట్టు కానీ ఫలాలు లేవనుకోండి, ఏం ప్రయోజనం? చెట్టు చాలా ఏపుగా ఉంది, పెద్దగా పెరిగింది, చాలా గంభీరంగా, చాలా ఎత్తుగా ఉంది, చాలా నిండైన ఆకులు ఉన్నాయి, దాంట్లో ఫలాలు లేవనుకోండి, దాంతో ఏం ప్రయోజనం చెప్పండి? ప్రభు అంటున్నాడు, ఈ చెట్టు ఫలములను చూపిస్తూ ఈ యొక్క నీతి ఫలములు, విశ్వాస ఫలములు, ఆత్మ ఫలాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సద్బుద్ధి, సద్భక్తి, సద్జ్ఞానము, దేవుని యందు మంచి విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా, కుటుంబంగా మనము దేవుని సేవలో, పరిచర్యలో ఉపయోగపడే వ్యక్తులు ఉండాలనేదే దేవుని మాటల యొక్క ఉద్దేశం. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ, విశ్వాసమైన చెట్టును దేవుడు ఎదిగింపజేసి ఫలింపజేసినప్పుడు ఆత్మఫలాలతో నింపబడాలి. ప్రేమ ఉండాలండి. ఆత్మఫలాలు మొదటి ప్రేమ కదా. ఆత్మఫలాల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ అద్భుతమైన సంగతులను దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఆత్మఫలాల గురించి దైవజనుడు రాస్తూ దేవుని యందు మనం కలిగి ఉండవలసిన ప్రేమను గురించి రాస్తున్నాడు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలము ఏమనగా, ఒకటే ఫలం ఇది, దీంట్లో అన్ని పనులు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి మంచి టేస్టులు ఉన్నాయి. ఒకటి ప్రేమ, నెంబర్ 1 ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ లేకపోతే దేవుని మనం ప్రేమించలేం, పొరుగువారిని కూడా ప్రేమించలేం. చాలా భక్తిగా ఉండొచ్చు, నీకు ప్రేమ లేదనుకోండి, ఏం ఉపయోగం? నీ కుటుంబాన్ని ప్రేమించవు, సంఘాన్ని ప్రేమించవు, దేశస్తుల యొక్క మన పొరుగువారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయమనుకోండి, అదేం ప్రేమ ఉన్నట్టు మనకి? ప్రేమ అంటే ఏంటిది? లవ్ ఈజ్ నథింగ్ బట్ కేర్. ప్రేమ అనే మాట అర్థం ఏమిటంటే శ్రద్ధ కలిగి ఉండడం. నువ్వు వారిని ప్రేమిస్తే వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటావు. నీ పిల్లలను ప్రేమిస్తే వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటావు. నీ సంఘమును ప్రేమిస్తే సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉంటావు. మా తండ్రి చెప్పేవారు చిన్నప్పుడు మాతో, ఆయన గొప్ప దైవజనుడు ప్రభునందు వారు నిద్రించారు 24 సంవత్సరాల క్రితం. ఏమని చెప్పారంటే, లవ్ ఈజ్ నథింగ్ బట్ కేర్. ప్రేమ అంటే ఏదో కాదు, కేవలం శ్రద్ధ తీసుకోవడం, శ్రద్ధ వహించడం. క్రైస్తవ సంఘముగా, దేవుని ప్రజలుగా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ లేకపోతే ఎలాగా? పౌలు రాస్తుంటాడు కదా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని 1 కొరింథీ 13:13లో పౌలు చెప్తున్నాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే వాటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రేమతో నడవాలి, ప్రేమతో జీవించాలి, ప్రేమ చూపుతూనే ఉండాలండి. ఎంతకాలం మనం ఉంటామో తెలియదు ప్రపంచంలో. దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎప్పుడు మనం కాలాన్ని ముగిస్తామో మనకు తెలియదు. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుందాం, ప్రేమతో పనిచేద్దాం. అది వంట పనైనా, సంఘంలో బాధ్యత గల పనైనా, వైద్యాలు వాయించే పనైనా, పరిచర్య పంపుడు, అవుట్ రీచ్ పరిచర్య అయినా, మందిరాన్ని ఎవరు చేయడానికి ఇష్టపడని టాయిలెట్స్ లేకపోతే వాష్రూమ్ శుభ్రపరిచే పరిచర్య అయినా, దేవుని మాకును బట్టి మా సంఘంలో మరి గొప్ప చిన్న భేదం లేకుండా మా మందిరాలన్నింటిలో కూడా చాలా ప్రయాసపడితే యవనస్తులు పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు, కొంతమంది మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంకా బాగా చదువుకున్న వారు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు. కొద్దిమంది వారు ప్రయాసపడుతూ దేవుని పనిలో, దేవుని సంఘం పట్ల ఒక బాధ్యత కలిగిన వారుగా కొద్దిమంది వారు ఎంతో శ్రద్ధ కలిగి పనిచేస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసిన ప్రేమ కలిగి ఉండటం చాలా ముఖ్యం. రెండవది ప్రేమ తర్వాత రెండవ మాట సంతోషం అంటాడు. అన్నింటిలో సంతోషం కలిగి ఉండడం. ఏదో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా. అన్నీ ఉన్న ధనవంతుడేమో ఏ రోజు సంతోషంగా లేనట్టుగా ఉంది ఆయన జీవితం, ఏదో అసమాధానంగా ఉన్నట్టే ఉంది.
లాజరును చూడండి, ధనవంతుడు లాజరు వృత్తాంతంలో లాజరు దరిద్రుడని రాయబడింది. ద లో మెజర్, చాలా కింది స్థాయి వ్యక్తి, చాలా అల్పమైన జీవితంలో ఉన్నాడు. కానీ ఏం జరిగింది? చాలా సమాధానంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎంతో సంతోషం ఉన్నది, దేవుని బట్టి కలిగే సంతోషం. కనుక ధనవంతుడు ఇంటి వాకిట అతని యొక్క టేబుల్ మీద పడేటువంటి రొట్టె ముక్కలను తీసుకొని అవే మహాభాగ్యం అనుకుని తింటూ కూడా ఎక్కడ కంప్లైంట్ లేచర్లేదు. దేవ, ధనవంతునికి అన్నీ ఇచ్చావు, ప్రతిదినం బోగా సుఖపడేటువంటి మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ఆహార పదార్థాలు ఎన్నెన్నో ఇచ్చావు ప్రభువా, నాకు కనీసం ఒక పూట భోజనం ఇవ్వలేదు అని లేదు. ఆయనకు ఒక పూట భోజనం కూడా లేదు, మంచి భోజనం. దేవుడు ఎన్నో ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞత లేదేమో ప్రియులారా. టీవీ కార్యక్రమం ద్వారా, లేక ప్రత్యేక ప్రసారం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నమాట, మనతో చెప్తున్నమాట సంతోషం కలిగి నేర్చుకుందాం. ఇది ప్రభు ఇచ్చారో వాటికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉందాం. దేవ, నువ్వు చేసిన మేళ్ళకు వందనాలు, నువ్వు చేసిన ఉపకారములకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఈ విధానముకై మీకు స్తోత్రం. నువ్వు సంతోషం కలిగి ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు దేవుడు ఇల్లు ఇచ్చినాడా, ఒక స్థలం ఇచ్చినాడా, ఒక పనిని ఇచ్చినాడా, ఆరోగ్యాన్ని ఇచ్చినాడా, వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. అప్పుడు నీలో సంతోషంతో కూడిన మాటలు, సంతోషంతో కూడిన ఆరాధన, సంతోషంతో కూడిన దేవుని మాటలు, సంతోషభరితమైనటువంటి దేవుని భయభక్తులు నీలో కలుగుతాయి. అందుకే ఆత్మఫలాల్లో విశ్వాసమైన ఏదైనటువంటి ఫలంలో, ఆత్మ సంబంధమైన ఫలంలో రెండవది సంతోషమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది సమాధానం అంటాడు. సమాధానంగా ఉండడం, ఎవరితో మనకి వైషమ్యాలు భేదాలు లేకుండా ఉండడం. కొంతమంది ఇంట్లో వైషమ్యంగా ఉంటారు, కుటుంబంలో బంధువులతో, స్నేహితులతో, సంఘంలో కూడా వైషమ్యాలు కలిగి ఉంటారు. కొంతమంది సేవకుల మధ్యలో కూడా వైషమ్యాలు, అలాంటి అసమాధానపు మాటలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడదు పిల్లారా, ఇట్స్ నాట్ కరెక్ట్. దేవుని వాక్యం అంటా ఉంది సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండకపోతే వాళ్ళ ఇష్టం. బైబిల్ చెప్తుంది అందరితో పరిశుద్ధతయు సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించినట్టే సమాధానంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధంగా ఉండాలి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సమాధానం ఉండకపోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయగలం? దానికి ప్రయాసపడాలి. మనం సమాధానాన్ని వెంటాడాలట. మనం సమాధానం లేకుండా ఉండడం కాదు. ఇక్కడ సమాధానం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఐక్యత ఉంది, అక్కడ దైవ సన్నిధి ఉంది. అందుకే అద్భుతమైనటువంటి దైవ సన్నిధి మనము అపేక్షిస్తూ, కోరుకుంటూ దేవుని సన్నిధిలో, ఈ అద్భుతమైనటువంటి సన్నిధిలో దేవుని ముఖ కాంతిలో మన జీవితాలను కాపాడుకోవడానికి దైవ సమాధానాన్ని మనం పొందుకుంటూ ముందుకు సాగాలి. ఆ తర్వాత దీర్ఘశాంతము అంటాడు. శాంతముతో కూడిన ప్రవర్తన, శాంతవర్తనం, బహు శాంతము కలిగిన ప్రవర్తన. అంటే ఏదో అశాంతిగా ఉండడం కాదు, శాంతములో మళ్ళీ దీర్ఘశాంతము అన్నాడు. అంటే చాలా నెమ్మది గల మనసు. దేవుని గుణ లక్షణాలు ఒకటి రాయబడిందని, దీర్ఘశాంతుడు, దీర్ఘముగా శాంతం గలవాడు. కొంచెం కాదు, శాంతిమయంగా ఉన్న జీవితం అనేది చాలా దీర్ఘమైన శాంతం. స్లో టు యాంగర్. చాలా అద్భుతమైనటువంటి గుణ లక్షణాన్ని దేవుడు మానవులకు నీతి ఫలంలో ఇచ్చినాడు. దీర్ఘశాంతాన్ని మనం కోరుకోవాలి. దయాలుత్వం అంటాడు, దయగలిగిన జీవితం. మనకు దేవుడు ఏదైనా ఇచ్చినాడా వాటి పట్ల ఎంతో, ఇతరులు లేని వారి పట్ల, అక్కరుల వారి పట్ల కూడా, సమస్యలను వారి పట్ల, బాధలను వారి పట్ల కూడా మనం దయను, ప్రేమను చూప బదులమై ఉన్నాం. ఆ తర్వాత మంచితనము అంటాడు. మంచితనం దానికి కొలితే ఏమని చెప్పండి? చాలా మంచితనం మనం చూపొచ్చు. దేవుని ఇంట్లో మంచితనం చూపాలి, దాని ముందు మీ ఇంట్లో మంచితనంగా మీరు ఉండాలి. ఇంట్లో సాక్ష్యం ఉండాలి, సంఘంలో సాక్ష్యం ఉండాలి, సమాజంలో కూడా సాక్ష్యం ఉండాలి. దీన్ని మంచితనం అని బైబిల్ చెప్తా ఉంది. అంటే సాక్ష్యమైన మాటలు పరిశుద్ధత, సాక్ష్యమైన మాటలు దేవుని భయము, సాక్ష్యమైన మాటలు తలాంతులు దేవుని కొరకు వాడుట, సాక్ష్యమైన మాటలు దేవుని కొరకైన జీవితాన్ని చేయుట. అందుకే ఈ మంచితనాన్ని ప్రతి క్రైస్తవ సంఘము కూడా, ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. తర్వాత మాట విశ్వాసము అన్నాడు. ఇంతకు మించిన మాట ఇంకోటి లేదు కదా. బైబిల్ అంతే ఒకటే మాట మీద రన్ అవుతూ ఉంటుంది, ప్రారంభం నుంచి చివరి వరకు కూడా. విశ్వాసం అనే మాట, విశ్వాసం అనేటువంటి రైలు పట్టాల మీద ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఈ రైలు ఎక్కడికి వెళ్ళాలన్నా పట్టాలే కదా ప్రామాణికమైంది. వాటి మీదే ప్రయాణం చేస్తే తప్ప నేల మీద రైలు ప్రయాణం చేయలేదు కదా, ట్రైన్. సో ఈ విధంగా విశ్వాస సంబంధమైనటువంటి ఆ ప్రయాణాన్ని, ఆ తర్వాత సాత్వికము అంటాడు. సాత్వికం, హంబుల్నెస్, చాలా వినయమైన ప్రవర్తన. ఈ రోజులో ఈ తప్ప అన్నీ కనబడుతూ ఉంటాయి. చాలా కఠినమైనటువంటి తొందరపాటుతనము, ఆందోళనకరంగా ప్రవర్తించడము, కొన్నిసార్లు చాలా కోపతత్వాన్ని ప్రదర్శించడము, సాత్వికము లేకుండా గర్వంగా చూపడం, ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. ప్రజల క్రైస్తవ సంఘము, దేవుని ప్రజలు చూపాల్సిన గొప్ప మాదిరి సాత్వికాన్ని అలవర్చుకోవాలి. సాత్వికము. చివరి మాట ఆత్మఫలాలు అందరికీ తెలిసిందే. ఆశా నిగ్రహం అంటాడు. ఆశలు కలుగుతూ ఉంటాయి, ఆశను నిగ్రహపరచుకోవాలి. వాటి మీద జయం సంపాదించుకోవాలి, వాటి మీద అధికారాన్ని సంపాదించుకోవాలి, పట్టును సంపాదించుకోవాలి. కపెర్నహూము పట్టణంలో జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, ఆ వ్యక్తి పక్షవాయువు గలవాడు, చాలా కాలంగా బాధపడ్డాడు, ఎన్నో రకాలుగా నిరాశపడ్డాడు. ఏది తనకు ఆశ్రయంగా లేనప్పుడు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళమని కోరుకుని ఉంటాడు కాబోలు. వారు తీసుకొని వచ్చారు. ప్రభు దగ్గర రాలేక ఆ ఇంటి పైన కప్పును తొలగించి, ఆ ఇంటి యజమానికి ఏం డబ్బు కట్టాలో కట్టి ఉంటారు, కష్టపడి ఉంటారు. ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ప్రభు అన్న మొదటి మాట, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి.
వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందరూ అంటున్నారు, యేసుప్రభు అంటున్నాడు ఏంటి, పాపాలు క్షమిస్తాడట, అయినా దేవదూషణ చేస్తున్నాడు. శాస్త్రుల్లో కొందరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు ఇక్కడ ఈ మాట, మార్కు 2:8, వారు తాము ఇలా ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? యేసు ప్రభు తన ఆత్మలో తెలుసుకుంటున్నాడు. దేవునికి ఆత్మలో అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రభు అని గమనిస్తున్నాడు, వాటికి రిప్లై ఇస్తున్నాడు. ప్రభుకి చెప్పనక్కర్లేదు ఎవరు కూడా, ఆయనకు అన్నీ తెలుసు. ప్రభు వెంటనే అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాడు. వెంటనే ఆ లేవలేని మనిషి పరుపు పట్టుకుంటే శక్తి కలుగుతూ ఉంది. పరుపు ఎత్తుకున్నాడు, లేపలికి శక్తి వచ్చింది, నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. పరపనగా పాపము, పరపనగా లోకంలోని నువ్వు లేవలేని స్థితి దేవుడు ఈ ప్రత్యేక సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు నడిచి వెళ్ళగలిగే విశ్వాసాన్ని నీకు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే నేను ఆత్మఫలాలు ఉండాలి, దేవుని ప్రేమలో నువ్వు ప్రకాశించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. కపెర్నహూము వలె మీ ఇల్లు కూడా అనేకులకు స్వస్థను, ఆరోగ్యాన్ని ఇచ్చే ఇల్లుగా మీ మందిరము, మీ యొక్క పరిచర్యలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రత్యేక సమయాన్ని అలాంటి కృపను, భాగ్యాన్ని దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆత్మ ఫలములు, వరములతో దేవుడు మీరు నింపి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అద్భుతమైనటువంటి సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మా ప్రియులు ఈ రీతిగానైనా తమ హృదయాల్లో, తమ కుటుంబాలు చేర్చుకోవడానికి, అలాగే ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ప్రభువా, మరి కంప్యూటర్ ద్వారా, ట్యాబ్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, దేవ టీవీ ప్రసారం ద్వారా ఇంకా అనేకులు వాక్యాన్ని వింటుండగా దేవాన్ని ప్రజలందరికీ కూడా కావాల్సిన గొప్ప క్షేమాన్ని, గొప్ప విడుదలను, వారికి ఉన్న ప్రతి ఆ యొక్క పాపపు బంధకాల నుండి, లేక వారికి ఉన్నటువంటి వ్యాధుల నుండి, కన్నీళ్ళ నుండి, ఆర్థికమైన కష్టాల నుండి, కట్టబడినటువంటి స్థితి నుండి ప్రభువా యేసుక్రీస్తు నామములో విడుదల కలిగినట్లు ప్రార్థిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ, మీ రక్త స్వస్థ, మీ రక్త కాదు మీరు తీసుకుని వస్తుండగా సహాయం చేయమని మహిమ చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, ప్రయాసపడిన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది రేపు మేళ్లతో, శుభములతో, దీవెనలతో ప్రభువా ప్రేక్షకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మా భారతదేశ రక్షణ, మా తెలుగు రాష్ట్రాల గొప్ప ఉద్యమాన్ని మా భారతదేశ ప్రజలందరికీ కూడా మీ గొప్ప రక్షణ భాగ్యాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. చాలా సంతోషం పిల్లలు, మీతో మరి మేము అందుబాటులో ఉన్నప్పుడల్లా వాక్యాన్ని అందిస్తున్నాం. ప్రతి వారం కూడా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం మీకు అందించినట్టు నేను కొన్ని ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశంలో కూడా ఉండి మీకు వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నాను. ఆ సమయాల్లో ప్రభు వాక్యం మీతో కార్యసాధకంగా ఉండాలని, మీరు ప్రభులో వర్ధిల్లాలని కూడా కోరుకుంటున్నాం. మీ ప్రార్థనకలు మాకు తెలియపరచండి. అలాగే కార్యక్రమాన్ని మీకు ఆశ్చర్యకరంగా ఉంటే మీ బంధుమిత్రులు కూడా మీరు పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి కూడా మీరు నేరుగా నాతో కూడా మాట్లాడవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.